8:30 అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంట్రా రోజు మమ్మల్ని ఒక్క క్షణం కూడా ఖాళీ కూర్చునేవు, అలాంటిది ఈరోజు ఇంత లేటు? ఏం లేదురా, సోనా ఇంతవరకు ప్రాక్టీస్కి రాలేదు. టైం 8:30 అవుతుంది. ఏమై ఉంటుందంటావు? ఏమై ఉంటుంది? రాత్రి ఆలస్యంగా బాగా మెక్కి పడుకొని ఉంటుంది, పొద్దున లేచుండదు. ఐఎమ్ సీరియస్ రా. నువ్వంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు. అదిగో సోనా వస్తుంది చూడు. గుడ్ మార్నింగ్. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు వెళ్తుంది స్కూల్ గేమ్స్ కాదు, ఒలింపిక్స్కి. అరే నిన్నంతా ప్రాక్టీస్కి రాలేదు, ఈరోజు లేటు. వెళ్ళడం ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు, మానేద్దాం. ఐఎమ్ సారీ రాహుల్, నిన్న గీత ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్లాల్సి వచ్చింది. పెళ్ళి ఎంతవరకు ఉండి రాపోయావా? చూడు సోనా, లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఒకసారి వస్తుందిరా. అప్పుడు నువ్వు అనుకునేది సాధించలేకపోతే ఇక లైఫ్లో సాధించలేవు. ఐఎమ్ సారీ రాహుల్, రేపటి నుండి సీరియస్గా ప్రాక్టీస్ చేస్తా, ఎక్కడికి వెళ్ళాను, ప్రామిస్. సరే సరే పద, ప్రాక్టీస్కి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటా. వీడొకడు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే 5 రోజులు రెస్ట్ అంటాడు. నువ్వు పద. ఎలా వెళ్ళు. అన్నా సోనా వస్తుంది. సోనా కాదురా, వదిన అనాలి. అన్నా వదిన వస్తుంది. ఐ లైక్ ఇట్. సోనా డార్లింగ్. ఆగో, ఎక్కడికి? హాయ్ సోనా, ప్రాక్టీస్ అయిపోయిందా? చూడు బంగారం, నాకేవో పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. మనిద్దరం పెళ్లి చేసుకుని లండన్ ఒలింపిక్స్కి వెళ్ళినట్లు ఏవో కళ్ళన్నీ వస్తున్నాయి. నువ్వు అన్నావంటే హనీమూన్కి లండన్కి వెళ్దాం. నీతో నాకు పెళ్ళా, అది జన్మలో జరగని పని. వేరే పని ఏమైనా ఉంటే వెళ్ళి చూసుకో. అన్నా ఏంటన్నా వదిన అంత మాట వెళ్ళిపోయింది? పర్వాలేదురా, ఫ్లాట్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తే మజా ఏముంటుందిరా? పిచ్ మీద బౌన్స్లు పడితేనే కదరా మజా ఏంటో తెలిసేది. ఏం చెప్పినవనా? అన్నా నువ్వు వదిన చేసుకుంటే నాన్న పాలిటిక్స్, వదిన ఒలింపిక్స్, మనకి బాటిల్స్ అన్నా. అన్నా నీకు తిరుగులేదన్నో. సోనా కమాన్ సోనా, కమాన్ సోనా, కమాన్ కమాన్, స్పీడ్ అప్, పరిగెత్తు, స్పీడ్ అప్, కమాన్ సోనా, కమాన్ సోనా, కమాన్, yes yes కమాన్ 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 సోనా, స్పీడ్ అప్, కమాన్ కమాన్ వెరీ గుడ్ కమాన్. సోనా ఏమైంది? సోనా సోనా, స్ప్రే రా. ఇదిగో Are you okay? ఓకే రాహుల్.
రాహుల్ ఏంటి సోనా ఈ టైంలో ఫోన్ చేసేవేంట్రా? రాహుల్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, రేపు ల్యాండ్స్కేప్లో కలుద్దాం. ఓకే ఓకే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి సోనా ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు, మౌనంగా ఉన్నావేంట్రా? నా వల్ల కావట్లేదు రాహుల్. ఏ పని చేయలేకపోతున్నాను, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, నిన్నొదిలి ఉండలేకపోతున్నా. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు సోనా. నాకు అర్థమవుతుంది రాహుల్. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమను నోచుకొని నాకు మొదటిసారి ప్రేమ అంటే ఏంటో తెలిసింది. అది నీ ద్వారానే తెలిసింది. ఈ ప్రేమ నాకు చివరి వరకు కావాలి రాహుల్. అసలు ఏమైందిరా నీకు? కళ్ళ ముందున్న లక్ష్యాన్ని వదిలేసి ప్రేమేంట్రా? చూడు, ఇలాంటి వాటి గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు. జస్ట్ లీవ్ ఇట్. ఐ విల్ నెవర్ లీవ్ యూ రాహుల్. ఐ వాంట్ యూ ఫర్ ఎవర్. దయచేసి కాదనకు రాహుల్, ప్లీజ్. సూపర్ సూపర్ సూపర్. రోమియో జూలియట్ ను సాక్షాత్తు కళ్ళ ముందు చూసినట్లుంది. ఏంటే 5 సంవత్సరాల నుండి నీ వెనకాల కుక్కలా తిరుగుతుంది. ఏదో ఒక రోజు నువ్వు నాకు దక్కుతావు. కానీ ఈ చెంచా గాడి కోసం నన్ను చికొట్టు. మైండ్ పట్టాంగ్. ఏంట్రా నా సోనా డార్లింగ్ తో నేను మనసు విప్పి మాట్లాడుతుంటే మధ్యలో నీ కూడా వేయరా? సరిగ్గా ఒక గుద్దు గుద్దానంటే చచ్చేలా ఉన్నా. నీకు నా సోనా డార్లింగ్ కావాలా? రేపు అన్నా రాహుల్! 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 రాహుల్ ఎక్కడికి బయలుదేరవరా? డాక్టర్ నేను రెస్ట్ తీసుకోమన్నారా? సోనా ఎక్కడుందిరా? తన ఐసీలో ఉందిరా. షీఈ్ ఆల్ రైట్. నేను సోనా చూడాలి. రేయ్, నువ్వు చూసినా తను చూడలేదురా. ఏమన్నావురా? నువ్వు చూసినా తను చూడలేదు. ఆ చెత్త నా కొడుకు నాకు రెండే తెలుసు డార్లింగ్. ఒకటి ఇష్టమైన దాన్ని దక్కించుకోవడం, రెండవది నాకు దక్కని ఎవరికీ దక్కకుండా చేయడం. నేను చెప్పనే 5 సంవత్సరాల నుండి నీ వెనకాల పిచ్చి కుక్కలా తిప్పించుకున్నావు కదా. ఇంత 100 రెట్లు అనుభవించావు. అన్నా గో అన్నా. వద్దు వద్దు ఎంత ఎంత దత్తు, ప్లీజ్ ప్లీజ్ దత్తు, వద్దు ప్లీజ్ దత్తు, ప్లీజ్ ప్లీజ్. రాహుల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్, సోనా పరిస్థితి ఏంటి? ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, కానీ చూడడం కష్టం. ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి, కానీ చాలా ఖర్చు అవుతుంది. లేదు డాక్టర్, తను ఖచ్చితంగా చూసి తీరాలి. ఇంకో 2 నెలల్లో తను ఒలింపిక్స్కి వెళ్ళబోతుంది డాక్టర్. నీ బాధ నాకు అర్థమైంది బాబు, బట్ ఐఎమ్ సారీ. నా వంతు ప్రయత్నంగా ఎవరైనా డోనర్ దొరుకుతారేమో ట్రై చేద్దాం. 4 సంవత్సరాల క్రితం నేను ఒలింపిక్స్కి వెళ్తుంటే
ఓ చెత్త నా కొడుకు నన్ను డోపింగ్ కేసులో ఇరికించి 5 సంవత్సరాలు సస్పెండ్ చేయించాడు. నా లక్ష్యాన్ని సోన ద్వారా నెరవేర్చాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఇక నేను అనుకున్న సాధించలేను డాక్టర్. ఏమైందనరా? ఇంకా ఏం మిగిలిందనరా? నేను ఆశపడిందంతా పోయింది. హౌ ఆర్ యూ సోనా? ఫీలింగ్ బెటర్ డాక్టర్. డాక్టర్, అసలు రాహుల్ ఎక్కడా? అతను మెంటల్గా చాలా డిప్రెషన్లో ఉన్నాడమ్మా. తన లక్ష్యాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళాడు. 2 రోజులుగా అసలు రావడమే లేదు. డాక్టర్, ఎనీహో నీకో గుడ్ న్యూస్. మనం ఐ డోనర్ కావాలని ఇచ్చిన ప్రకటనకి ఒక అతను రెస్పాండ్ అయ్యాడు. నువ్వు కాంపిటీషన్కి వెళ్ళే ఛాన్సెస్ బాగున్నాయి. అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు. ఓకే డాక్టర్. సిస్టర్, రేపు మార్నింగ్ ఆపరేషన్ థియేటర్కి సోనాని షిఫ్ట్ చేయాలి. ఓకే? సోనా, కట్లు విప్పుతాను. ఒక్క నిమిషం డాక్టర్. ఏంటమ్మా? నాకు చూపొచ్చాక నేను మనసిచ్చిన వ్యక్తిని చూడాలనుకున్నాను. ఆయన ఎలాగూ ఇక్కడ లేరు. అట్లీస్ట్ నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తినైనా నాకు చూపించండి డాక్టర్, ప్లీజ్. ఐఎమ్ సారీ సోనా. డోనర్గా వచ్చిన వ్యక్తి నువ్వు ఒలింపిక్స్కి వెళ్ళాలని అతను ముందుకు వచ్చాడు, కానీ అతని వ్యక్తిగత విషయాలు ఏమీ చెప్పలేదు. బట్ డోంట్ వరీ, నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చాక ఎలాగైనా అతన్ని నీకు నేను చూపిస్తాను. ఓకే? కట్లు విప్పమ్మా. స్లోగా ఐస్ ఓపెన్ చేయమ్మా. స్లోగా. ఆహా, పైకి చూడు. ఓకే, కనిపిస్తోందా? దట్స్ గుడ్. లండన్ ఒలింపిక్స్లో ఓ అద్భుతం జరిగింది. హైదరాబాద్కి చెందిన తెలుగమ్మాయి సోనా అథ్లెటిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. సోనా సాధించిన విజయానికి సీఎంతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అకౌంట్స్ పంపించండి. హలో సోనా, కంగ్రాచులేషన్స్. అరే, థ్యాంక్ యూ డాక్టర్. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈవేళ ఇండియా మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు. యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. కానీ నేను మాత్రం సంతోషంగా లేను డాక్టర్. ఏమా? నాకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిని కలిసేంత వరకు నాకు ఆనందం లేదు డాక్టర్. ప్లీజ్ ఇప్పటికైనా ఆ వ్యక్తిని చూపించండి. ఇప్పటికీ ఆ మనిషిని నీకు చూపించకపోతే అతను చేసిన త్యాగానికి అర్థమే లేదు. కమాన్, పద. టిప్పు, ఒరే టిప్పు. టీవీలో సోనా గురించి చెప్తున్నారేమోరా. ఒరే టిప్పు. డాక్టర్ రవి, వెయిట్ ఏ మినిట్. మిస్టర్ రాహుల్, మరొకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకునేంత సమయం నా మనసు నాకు ఇవ్వట్లేదు డాక్టర్. సోనాకు చూపు రావాలి, తను ఒలింపిక్స్కి వెళ్ళాలి, నా లక్ష్యం నెరవేరాలి. అంటే ఈ ఆపరేషన్ జరిగి తీరాలి. ఎక్కడికి వెళ్ళాడు వీడు? టిప్పు, టిప్పు. రాహుల్, నన్ను వదిలేసి వెళ్ళిపోయావనుకున్నాను రాహుల్. కానీ నా జీవితానికి వెలుగునిచ్చి
నువ్వు చీకట్లోకి వెళ్తావనుకోలేదు. ఎందుకు ఇలా చేసావు రాహుల్? సోనా సోనా సోనా, నా కళ్ళు లేవన్న బాధ కన్నా నా సోనా నా లక్ష్యాన్ని నెరవేర్చినందుకు నాకు ఆనందంగా ఉందిరా. ఈ ఆనందం కోసమేరా ఆ రోజు అలా చేశాను. ఈ జన్మకి ఇది చాలు. కార్యసాధకులు గతం గురించి ఆలోచించరు,